హాయ్ ఫ్రెండ్స్, ది కుకింగ్ హ్యాండ్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనము ఎంతో రుచికరమైన గవ్వలు తయారు చేసుకుందాం రండి. మైదా పిండి అండి. దీని ప్లేస్లో గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు అండి, అది మీ ఆప్షను. 2 కప్పులు తీసుకున్నానండి. బొంబాయి రవ్వ వేసుకుంటే కొంచెం క్రిస్పీగా ఉంటుందండి. సాల్ట్, కారం, ఆయిల్ కాసి పోయాలండి. వేడి ఇదంతా ఒకసారి కలపాలి చక్కగా కలిసి. అన్నీ నూనె ప్లేస్లో వెన్నపూస కూడా వేసుకోవచ్చండి. గుల్లెస్తాయి చక్కగా. ఆయిల్ వేడి చేసి పోస్తే ఇప్పుడు మంచిగా వాటర్ పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలండి. ఇదిగోండి, ఇలా చపాతీ పిండిలాగా కలుపుకోవాలండి. దీంట్లో బొంబాయి రవ్వ వేసాం కదండి, నాకే చక్కగా ఇంకా టైట్గా అవుతుందండి పిండి. ఇదిగోండి, ఇలా వస్తే చాలండి. పైన కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని దీన్ని 1 గంట నానిద్దామండి. గిన్నె పెడదామండి. గంట తర్వాత చేద్దామండి. ఇదిగోండి, ప్లేట్ తీద్దాం. ఇప్పుడు 1 గంట అయింది కదండి, చక్కగా నానింది. ఇప్పుడు ఆయిల్ అప్లై చేసుకుని చేతికి ఇలా పిండి తీసుకుని ఇలా రౌండ్గా చేసుకుని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలండి. లేదు అలా కుదరలేదనుకోండి, ఇలా కొంచెం తీసుకుని చేసేసుకోండి. చిన్నపిల్లలు ఉంటే చక్కగా ఇవ్వండి, ఇస్తే వాళ్ళు ఆడతా పాడతా చక్కగా చేస్తారు. దీనికి గవ్వల చెక్క అండి ఇది. ఇలా చేసుకుని ఆయిల్ చేసుకుని ఇలా బాల్ ఉంది కదండి, ఈ బాల్ ఇలా అనుకుంటే చక్కగా డిజైన్ ఇలా పడుతుందండి. చూసారా ఎంత చక్కగా వచ్చిందో. ఇలా చిన్నపిల్లలకి ఇచ్చేస్తే చక్కగా చేస్తారండి. చక్కగా వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ అండి. ఇలా ఇంతేండి, ఇలా షేప్ వస్తే చాలు. అప్పుడు ఆయిల్ వేసుకుంటారు, సిమ్లో పెట్టుకుని వేయించుకుంటారు. ఇంతేనండి, ఇలా మెల్లింగా ఇలా చేసుకుంటామండి. సింపుల్గానండి, అన్నీ అలా చేసుకుంటామండి. ఈ పిండి చూపించాను కదండి, ఇదిగోండి ఇలా చేసుకోవాలండి. 1 గంట అయిన తర్వాత ఇలా చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత ఇలా పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు నూనె హీట్ ఎక్కిందండి, ఇప్పుడు మెల్లింగా వేసుకోవాలండి. ఇలా ఒకసారి ఒక చోట ఉన్నా అవి కొంతసేపు హీట్కి విడిలిపోతాయండి. కలపకూడదు ఇప్పుడే. 2 నిమిషాలు అయిన తర్వాత కదిపితే విడిలిపోతాయి. సిమ్లో పెట్టుకోవాలి, మరీ హైలో ఉండకూడదు. ఇది కొంచెం కదా ఇలా వెళ్ళిపోయినాయి. చేతులు కాటికి వచ్చేసి అప్పుడు సిమ్లో పెట్టుకోవాలి. ఇదిగోండి, ఈ కలర్ వస్తే చాలండి. ఇలా మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలండి, అప్పుడు క్రిస్పీగా ఉంటుంది. ఇలా తీసేసుకుంటాం. ఇదిగోండి, గిన్నెలో తీసుకున్నామండి గవ్వలు. ఇంత క్రిస్పీగా ఉన్నాయి, చక్కగా బాగున్నాయండి. పిల్లలకి చేసుకుని పెట్టుకోండి అండి, చక్కగా చాలా బాగుంటాయండి. బయట తినే ఫుడ్ కంటే మనం ఇంట్లోనే చేసుకుని ఇలా హెల్త్కి చాలా మంచిదండి. ఇంకెందుకంటే లేట్ చేయకుండా మీరు కూడా చేసుకోండి అండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.